హలో. నమస్తే అండి. అదే ఇది అలా ఫోన్ ఇన్ కార్యక్రమం పెట్టారు కదా, ఈ మన సరదాని మీద ఒకసారి మాట్లాడదాం సార్ తోటి. అవును సార్. ఓకే, నా పేరు బూక్యా రాంబాబు, 6వ వార్డు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, మిర్యాలగూడ టౌన్, ఇందిరమ్మ కాలనీ. అయితే ఇప్పుడు సార్ దాంట్లో మా దగ్గర మా 6వ వార్డులో వచ్చేసి 2 బూతులు ఉన్నాయండి. 108 పిఎస్ నెంబరు, 109 పిఎస్ నెంబరు. దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ ఫామ్స్ బిఎల్ఓస్ దగ్గరనే ఉన్నాయి. అది ఒకసారి మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి కొద్దిగా ఆ ఫామ్స్ అన్ని కూడా ఓటర్లందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా చూడాలని చెప్తున్నాము. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడున్న ఓటర్లది 2002లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మ్యాచ్ అయ్యే టైంలో వాళ్ళ దేవరకొండ కానీ, నల్గొండ కానీ, ఆలేరు కానీ ఇంకెక్కడన్నా ఉండొచ్చు కదా. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ మీ ఓటుని మ్యాచ్ చేసి వాళ్ళు మ్యాపింగ్ చేయించుకున్నారు ఆల్రెడీ, మీరు ఇక్కడ 6వ వార్డు కిందికి రాదిగా అని చెప్పని రాసిస్తున్నారు. నేను ఇందాక డీటీ గారితో కూడా మాట్లాడాను, నాగమణి మేడంతో మాట్లాడుతూ. దేవరకొండలో వాళ్ళ బ్రదరు ఇప్పుడు ఇక్కడ కానుగుల అలివేలు అని ఒక ఓటర్కి ఓటు ఉంది మా 6వ వార్డు ఇందిరమ్మ కాలనీలో 3rd ఫేజ్లో. అయితే ఆమెది ఓటు లింగంపల్లి హనుమంతు అని వాళ్ళ బ్రదరు హోమంతలపల్లి దేవరకొండలో ఉంటారు. వాళ్ళ బ్రదర్ ఈమెది ఎటు చేయించుకుంటారు, ఈమెది మ్యాపింగ్ అక్కడ చేయించుకున్నారండి, పిఎస్ నెంబర్ 41లో అయిపోయింది దేవరకొండలో అని రాసిచ్చారు. ఇదని నేను డీటీ గారితో మాట్లాడితే ఒకసారి పంపించండి అని చెప్పని అన్నారు. ఇందాక వాళ్ళు ఎంఆర్ ఆఫీస్ దగ్గర కూడా వస్తే మరి చూస్తాం మేము, లేకపోతే ఫ్రెష్ ఓట్ పెట్టుకోండి, మళ్ళీ ఫామ్ 6 పెట్టుకోండి అని అన్నారు. అది మళ్ళీ ఇబ్బంది కదా సార్, ఫామ్ 6 పెట్టుకోవాలని. రెండు విషయాలు అడిగారు. ఒకటి డిస్ట్రిబ్యూషన్ సంబంధించి 100% మనం ప్రతి ఒక్క ఓటర్ డిస్ట్రిబ్యూషన్ అయ్యే విధంగానే చూస్తాము. ఓకే సార్. ఈ 2002లో కానుగుల అలివేలు అనేట ఆమె అవును తన తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు డీటెయిల్ గా క్లియర్ గా చెప్పగలిగితే మనం మ్యాపింగ్ చేయడానికి అవకాశం. అది రాసినాం సార్, ఫామ్ కూడా రాసినాము. అయితే ఇక్కడ ఏమైందంటే అది ఆల్రెడీ వేరే వాళ్ళతోటి కొన్ని రాంగ్ మ్యాపింగ్ కూడా జరిగి ఉండొచ్చు. ఓకే, అక్కడ అన్మ్యాపింగ్ చేస్తే ఇక్కడ మ్యాపింగ్ అవుతుంది. అంటే అక్కడ బిఎల్ఓ చేయాలా సార్? ఇది అక్కడ బిఎల్ఓ చేయాలి. అంటే రాంగ్ మ్యాపింగ్ చేశారు కాబట్టి అక్కడ అప్డేట్ చేస్తే ఇక్కడ చేయగలుగుతాం. ఓకే ఓకే. అదొకటి. అట్నే 2-3 2-3 కూడా అట్నే పడ్డాయి అని అన్నారు. ఒకటి నిజామాబాద్ లో పడ్డది, ఇంకోటి వరంగల్ అట్నే పడ్డది అని చెప్పని అన్నారు. నేను ఫీల్డ్ విజిట్ చేసే క్రమంలో కూడా ఇట్లా వచ్చినప్పుడు బిఎల్ఓనే గుర్తించింది, సార్ ఇక్కడ రాంగ్ మ్యాపింగ్ జరిగింది, ఖమ్మంలో జరిగింది. అవును సార్, ఒకటి నిజామాబాద్, ఒకటి ఖమ్మం కూడా వచ్చినట్టుంది, ఐడియా లేదు. అంటే ఈమె కరెక్ట్ వివరాలు చెప్పగలిగితే సార్ ప్రీవియస్ జరిగిన దాన్ని మనం తొలగించి మనం దీన్ని యాడ్ చేయడానికి అవకాశం. ఓకే ఓకే. అంటే అక్కడ బిఎల్ఓ ఇప్పుడు రిజెక్ట్ అంటే క్యాన్సిల్ చేస్తే కనుక ఇక్కడ మనం చేసుకోవచ్చు మళ్ళీ, లేకపోతే కనుక మ్యాపింగ్ చేయకుండానేమో ఇంకా కూడా అక్కడ మ్యాపింగ్ కాకుండానేమో ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు మనం. సార్ అదే వాళ్ళు చేశారని అన్నారు, అక్కడ మ్యాపింగ్ అయిందని అన్నారు. కాబట్టి అక్కడ అన్మ్యాప్ చేస్తే చేస్తాం. ఇంకొకటి ఇంకేమైనా టెక్నికల్ గా ఉంటే కూడా నేను ఒకసారి దీన్ని వెరిఫై చేసి చేస్తాను. సార్ ఇంకోటి, ఇప్పుడు కొంతమంది 18 years క్రాస్ అయిన వాళ్ళకు ఫామ్ 6 ఇప్పుడు ఈ సర్ ఫామ్ తో పాటు ఇచ్చే అవకాశం ఉందా సార్? ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. కానీ ఇవ్వట్లేదు, అదొకటి. 30 ఫామ్స్ పెట్టాము, దాంతో పాటు ఒక డిక్లరేషన్ కూడా ఉంటుంది. మీరు ఆగస్ట్ 1 నుంచి వాటిని సబ్మిట్ చేయొచ్చు. ఓకే సార్. అయితే ఫామ్ 6 ఇవ్వట్లేదు మా దగ్గర, మా 2 పిఎస్లలో కూడా ఫామ్ 6 ఎవరు కూడా, ఏ ఓటర్ కూడా కొత్త ఓటర్లకు ఇవ్వట్లేదు. నేను బిఎల్ఓ చెప్తాను సార్. ఫామ్ 6 స్పేర్ గా పెట్టడం జరిగింది. ఓకే సార్. ఫామ్ 8 కూడా కొద్దిగా ఇవ్వమని చెప్పాను అన్నారు సార్. ఎవరైనా షిఫ్టింగ్ ఉంటే చేసుకుంటారు కదా. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకు డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఆగస్ట్ 1 నుంచి మనకు కరెక్షన్స్ ఏమన్నా ఉంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. కానివ్వండి, పబ్లికేషన్ కానివ్వండి, ఓకే తర్వాత షిఫ్టింగ్ కానీ కరెక్షన్స్ కానీ సార్ వాటికి పెట్టుకోవచ్చు ఫామ్ 8లో. ఓకే సార్. కొద్దిగా 2 పిఎస్లలో 100% ఓటర్స్ కి డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు ఒక్కసారి కొద్దిగా ఇవ్వండి సార్. ఇంకొకటి ఏంటంటే, సార్ అక్కడ ఓటర్లు అందరూ అవైలబుల్ ఉన్నారా, ఎవరన్నా ఆబ్సెంటీ ఓటర్స్ ఉన్నారా, అందరూ అవైలబుల్ ఉంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఏమైనా కొంతమంది అసలు ట్రేస్ అవుట్ చేయట్లేమో, వాళ్ళు అక్కడ అడ్రస్ లో లేరు అంటే లేదు అట్లా కాదు. బిఎల్ఓస్ అంటే వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా వాళ్ళు డోర్ టు డోర్ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక దగ్గరనే కూర్చొని ఇక్కడికి రమ్మంటే అందరు రాలేరు కదా ఓటర్లు, అట్లా కొద్దిగా జరుగుతుంది సార్ మిస్కమ్యూనికేషన్. కొద్దిగా డోర్ టు డోర్ విజిట్ చేయమన్నారు సార్. విజిట్ చేసి ఫామ్స్ ఇచ్చేస్తే అన్ని వెళ్ళిపోతాయి ఓటర్స్కి. కొద్దిగా ఆర్డర్స్ ఇవ్వండి సార్ అందరికి.